హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో జాబ్స్ పడ్డాయి, జీడిఎస్ జాబ్స్. వాటికి ఎలా ఆన్లైన్ చేసుకోవాలి, ఏమేమి ఆన్లైన్ చేసుకోవడానికి ఉండాలో అండ్ ఆన్లైన్ చేసే విధానాన్ని ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్గా మీరు 10th మార్క్ లిస్టు అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ గ్యారంటీగా ఉండాలి. ఒకసారి ఎలా ఆన్లైన్ చేయాలో చూద్దాం. ఒకసారి ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి పోస్టల్ జీడిఎస్ అని టైప్ చేయండి. పోస్టల్ జీడిఎస్ అని టైప్ చేయండి. ఫస్ట్ వస్తాయి జీడిఎస్ ఆన్లైన్, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇలా చేస్తే చూసుకోండి, ఇక్కడ ఫస్ట్లో న్యూ అని ఉంది. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025. పోస్టులు వచ్చేసి చూసుకోండి ఒకసారి 21,413. అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ వచ్చేసి 10/2/25 నుంచి, ఎండింగ్ డేట్ వచ్చేసి 3/3/25. ఓకే, ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. ఓకే, రిజిస్ట్రేషన్ సబ్మిషన్ డేట్ వచ్చి 10, అలాగే ఎండింగ్ డేట్ వచ్చేసరికి 3, అలాగే నెక్స్ట్ అదే 3వ తేదీ. ఓకే, మార్చి 6వ తేదీన మళ్ళీ ఎడిటింగ్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మీరు ఆన్లైన్ చేసినప్పుడు ఏదైనా తప్పులు చేసి ఉంటే కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. 6వ తేదీన ఓపెన్ అయ్యి మళ్ళీ 8వ తేదీన ఎండ్ అవుతుంది. కనుక ఏదైనా ఆన్లైన్ చేసేటప్పుడు తప్పులు ఉంటే 6వ తేదీ నుంచి 8వ తేదీలోపు 2 డేస్లో ఎడిట్ చేసుకుంటే మీకు అప్లికేషన్ మళ్ళీ ఎడిట్ అవుద్ది అనమాట. అలాగే ఇంకొకసారి ఓకే, కేటగిరీ అండ్ సాలరీస్ చూసుకుందామా. బీపీఎం అయితే 12 నుంచి 29,000 వరకు సాలరీ ఇస్తున్నారు. అలాగే ఏబీపీఎం డాక్ సేవకు అయితే 10 నుంచి 24,000 వరకు సాలరీ వస్తుందన్నమాట. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి కేటగిరీ వైజ్ చూసుకుంటే షెడ్యూల్ క్యాస్ట్ వచ్చి ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి నో రిలాక్సేషన్, వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనమాట ఇవ్వలేదు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే డిజేబిలిటీ వైజ్ ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్ వరకు, అలాగే డిజేబిలిటీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇచ్చారనమాట. ఓకే, ఇలా ఆన్లైన్ మెయిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏమేమి అడుగుతున్నారంటే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ 10th మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలాంటి ఈ సేమ్ 10th మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉంటుందో మీ పేరు, ఆ పేరుని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. అలాగే 10th మార్క్ లిస్ట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న మీ ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ ఎస్టీఆర్, బీసీఆ, ఓసీఆ అండ్ ఉంటుంది. బీసీ అయితే ఓబీసీకి ఎందుకు వస్తారు చెక్ చేసుకోండి మీరు. ఇయర్ ఆఫ్ పాసింగ్, సర్కిల్ అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట, అంటే మీరు ఏ సర్కిల్లో పాస్ అయ్యారనమాట, అంటే ఏపీఆ తెలంగాణ అని. ఓకే, ఒకసారి ఇది వ్యాలిడేట్ చేసి చూద్దాం. ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్. ఓకే, సెండ్ ఓటీపీ టు యువర్ మొబైల్ నెంబర్ అయిపోయింది కనుక వ్యాలిడేట్ చేయాలి. వచ్చిన తర్వాత సబ్మిట్ ఓటీపీ ఇలా వస్తుంది. మొబైల్ నెంబర్ వ్యాలిడిటీ సక్సెస్ఫుల్లీ. తర్వాత సేమ్ ఈమెయిల్కి కూడా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఒకసారి ఈమెయిల్ ఓపెన్ చేసి ఓటీపీని చెక్ చేసుకోండి.
సబ్మిట్ ఓటీపీ. ఓకే, ఓటీపీ సక్సెస్ అయిపోతే అలా గ్రీన్ కలర్లో వస్తాయి అన్నమాట. ఓకే, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చుకోండి. కమ్యూనిటీ ఎస్టీ ఆంధ్రప్రదేశ్. పాసింగ్ ఇయర్ 2014. ఓకే, క్యాప్చర్. ఓకే, క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్. ఇలా వస్తుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. ఓకే ఇచ్చేయండి. ఓకే ఇస్తే నెక్స్ట్ పేజ్లోకి వస్తామన్నమాట. ఇలానే వస్తుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకి వచ్చి ఆధార్ నెంబర్. ఓకే, ఆధార్ నెంబర్. డిజేబిలిటీ ఉంటే అడుగుతున్నాడు. డిజేబిలిటీ ఉంటే ఎస్, లేకపోతే నో. అలాగే లాంగ్వేజ్ అడుగుతున్నాడు. మనం తెలుగు. మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారని అడుగుతుంటారు. చూసుకోండి, ఇది మెయిన్. ఫోటో అండ్ సిగ్నేచర్ ఆన్లైన్ అప్లోడ్ చేయాలన్నమాట. ఫోటో వచ్చి 50 KB నుంచి 50 KB లోపు ఉండాలి. అలాగే పిక్సెల్స్ కూడా వాడు ఇచ్చిన డైమెన్షన్స్లోనే ఉండాలి. అలాగే ఫోటో కూడా సిగ్నేచర్ కూడా 20 KB లోపే ఉండాలి. ఇది మాత్రం జాగ్రత్త, ఒకసారి చూసుకోండి. చూసుకొని ఫోటో అండ్ సిగ్నేచర్ని కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకోండి. ఓకే, ఒక ఫోటో ఫైల్ సిగ్నేచర్ కూడా. ఇలా సేవ్ అయిన తర్వాత సబ్మిట్. ఒకసారి డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. ఓకే ఓకే అనుకుంటా చెక్ బాక్స్ ఇచ్చి సబ్మిట్. ఇది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఈ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకునైనా లేదంటే కాపీ చేసుకుని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కంటిన్యూ టు ద అప్లై. ఓకే, ఈ ప్లేజ్లోకి వస్తామన్నమాట. సర్కిల్. ఇప్పుడు మంది ఏ సర్కిల్? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ. అయితే తెలంగాణ. మీ స్టేట్ ప్రకారం మీరు పెట్టుకోండి అనమాట. ఓకే, సబ్మిట్. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి ఇక్కడ. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఇవ్వండి. నెక్స్ట్. ఓకే, అప్లికేషన్ ఫామ్ మీ డీటెయిల్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. సేమ్ యాజ్ ఏ కమ్యూనికేషన్ అడ్రస్ మీద క్లిక్ చేసుకోండి. అలాగైతే ఇక్కడ మీరు ఏ అడ్రస్ టైప్ చేస్తే ఆ అడ్రస్ అక్కడికి వస్తుంది అన్నమాట.
ఓకే, ఇక్కడ టిక్ మార్క్ ఇస్తే సేమ్ అడ్రస్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ బోర్డ్ మాది ఏపీ కనుక ఇక్కడ చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2011 to 2009 మా గ్రేడ్ పాయింట్స్ కనుక ఇది. కొందరు చూసుకోండి, ఇక్కడ ఇయర్ మెన్షన్ చేసాం, ఇది చూసుకొని ఇది పెట్టుకోండి గ్రేడ్ పాయింట్స్. ఇప్పుడు మీ 10th మార్కుల లిస్ట్ పక్కన పెట్టుకొని ఏ సబ్జెక్ట్కి ఎంత వేసి వచ్చాయో పెట్టుకోవాలన్నమాట. మీకు మార్క్స్ వచ్చిన దాని ప్రకారం గ్రేడ్ పాయింట్స్ పెట్టుకోండి. లాస్ట్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది అని మెన్షన్ చేయాలి. మీ స్కోర్ వచ్చేసి 7 కంటిన్యూ. ఓకే, ప్రిఫరెన్స్ ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటున్నారు? మీ దగ్గరలో ఉన్న డివిజన్ని ఎంచుకోండి. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు తెలిసిన ఊర్లు ఏవేవి ఉన్నాయో ముందు చెక్ చేసుకొని వాటికి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఎలా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అలాగే మీకు తెలుసు అనుకో 1 అని ఇస్తారు. తర్వాత వేరే దానికి 2, మీకు దగ్గరలో ఉన్న ఊరికి 1 అని ఇవ్వండి, మీకు దూరం ఉన్న వానికి 2 అని ఇవ్వండి. అలా ఎన్నంటే అన్ని వరుసగా అన్ని ఊళ్ళకి వరుసగా మీ యొక్క ప్రిఫరెన్స్ని ఇచ్చుకోండి. ఓకే, ఇక్కడ మీకు తెలిసిన ఊర్లు ఉంటే అవి మీకు తెలిసిన ఊర్లు ఉంటే 1, 2, 3, 4 అనుకొని వాటికి సంబంధించిన 20 వరకు ఇచ్చుకోవచ్చు అన్నమాట మీరు. సరే, ఇలా ప్రిఫరెన్స్లు ఇచ్చుకోవాలి. నా వరకు నేను ఇచ్చుకున్నాను ఇది. ఓకే, ఇలా ఇచ్చుకున్నాక సేవ్ అండ్ ప్రొసీడ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఓకే చేస్తే మోడిఫై చేయడం ఉండదని చెప్తుంది. ఓకే, application submission successfully. Okay. Application successfully అయిపోయినట్టే. ఇక్కడ ప్రింట్ చేసి ఇలా ఆన్లైన్ చేసుకోండి. ఈ విధంగా మీ ఫోన్లోనే మీరు మీ
పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ చేసుకోండి. అలాగే మన ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటా.